ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రెజెంట్ ట్రూత్ గురించి నేర్చుకోబోతున్నాము. ఎందుకు అంటే ఇంతవరకు మనం పాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ప్రెజెంట్‌లోకి ఎంటర్ అయిపోయాము. సుత్తి లేకుండా సూటిగా క్లాస్‌లోకి వెళ్ళిపోదామా? ఈ ముందు మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా! మీకు తెలిసిందే కదా! ఏంటది? మన కంటి ముందు ఏదైతే కనిపిస్తున్నాయో, మన కంటి ఎదురుగా ఏమైతే కనిపిస్తున్నాయో, అవి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ప్రెజెంట్ ట్రూత్ ఇది. ప్రెజెంట్ ట్రూత్ కాబట్టి ప్రెజెంట్‌లో మనకి ఏమైతే ఉన్నాయో, మన కంటి ముందు ఏమున్నాయో అవి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. డోంట్ ట్రాన్స్లేట్ తెలుగు టు ఇంగ్లీష్. డైరెక్ట్ మీరు ఇంగ్లీష్‌లోనే చెప్పాలి. ఇక్కడ ఎటువంటి యాక్షన్ వర్బ్స్ మనం యూజ్ చేయము. ఓన్లీ నౌన్స్ యూజ్ చేస్తాము. ఎలా ఉన్నారు, ఎప్పుడున్నారు, ఎక్కడున్నారు ఇది మాత్రం చెప్తాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీరు రైట్ మాట్లాడుతున్నామా, రాంగ్ మాట్లాడుతున్నామా అని అస్సలు భయపడొద్దు. ఎందుకు అంటే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం కరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేది నేను గైడ్ చేస్తాను కాబట్టి డోంట్ వర్రీ అబౌట్ దట్. నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ గో టు ద క్లాస్. మనం పాస్ట్ నేర్చుకోవడం జరిగింది పాస్ట్ వీడియోస్‌లో. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనకు పాస్ట్ వచ్చు కాబట్టి ఇక మిగిలిన ప్రెజెంట్ టెన్స్ ఏదైతే ఉందో, ఫ్యూచర్ ఏదైతే ఉందో మనకి ఈజీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. టుడే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ప్రెజెంట్ ట్రూత్. ప్రెజెంట్ ట్రూత్ అంటే ప్రెజెంట్ మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము, ఏంటనేది మనం చెప్తున్నామనమాట. మనం చెప్పాలి. ఓకే. ప్రెజెంట్ ట్రూత్ అంటే ఐ యామ్ ఇన్ ద పార్క్. నేను పార్క్‌లో ఉన్నాను. ప్రెజెంట్ ఎక్కడున్నాను నేను? ఐ యామ్ ఇన్ ద పార్క్. నేను పార్క్‌లో ఉన్నాను. హి ఈజ్ ఇన్ ద ప్లే గ్రౌండ్. అతను ప్లే గ్రౌండ్‌లో ఉన్నాడు. అతను ప్లే గ్రౌండ్‌లో ఉన్నాడు. ఎక్కడున్నాడో మాట్లాడుతున్నాం అంతే. హి ఈజ్ వెరీ హానెస్ట్. అతను ఎలాంటి వాడు అంటే చాలా నిజాయితీపరుడు. హి ఈజ్ హి ఈజ్ వెరీ హానెస్ట్. అతను చాలా నిజాయితీపరుడు అని చెప్తున్నాం. అతను ఎలాంటి వాడు అంటే చాలా నిజాయితీపరుడు. స్థితి స్టేట్ అతనే స్థితి ఎలా ఉంది, అతను ఎలాంటి వాడు, ఎక్కడున్నాడు, ఎప్పుడున్నాడు, అది మనం చెప్పుకుంటున్నాం. షీ ఈజ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ ఎట్ 5 o'clock. ఆమె 5 o'clockకి ప్లే గ్రౌండ్లో ఉండింది అని చెప్తున్నాం. ఇలాగా ఇప్పుడు మనం ప్రజెంట్లో ఏమైతే మన హౌస్ ఎలా ఉంది, మనం ఎక్కడున్నాం, మన హౌస్లో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ మనం చెప్పొచ్చు. ఇదే ప్రెజెంట్ ట్రూత్. యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తాము. ఓకే. తర్వాత యాక్షన్ వెర్బ్ యూజ్ చేయకూడదు. యాక్షన్ వెర్బ్ యూజ్ చేయకూడదు. ఓన్లీ నౌన్స్ యూజ్ చేస్తామన్నమాట. స్టేట్మెంట్స్ వస్తాయి. యాక్షన్ వెర్బ్ యూజ్ చేస్తే అది సెంటెన్స్ వేరే అయిపోతుంది. మనం యాక్షన్ వెర్బ్ ఎటువంటి యాక్షన్ వెర్బ్ యూజ్ చేయకూడదు. నౌన్స్ మాత్రం యూజ్ చేస్తాము. స్టేట్ మనం ఎలా ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఎప్పుడు ఉన్నాము, ఇవి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. దేర్ ఈజ్ ఏ టేబుల్. దేర్ ఈజ్ ఏ సోఫా సెట్ ఇన్ ద హాల్. హాల్లో సోఫా సెట్ ఉంది. దేర్ ఈజ్ ఏ టీవీ. దేర్ ఈజ్ ఏ టీవీ. అక్కడ ఒక టీవీ ఉంది. దేర్ ఈజ్ ఏ ల్యాప్టాప్. అక్కడ ఒక ల్యాప్టాప్ ఉంది. దేర్ ఆర్ సమ్ డిషెస్ ఇన్ ద కిచెన్. కిచెన్లో కొన్ని డిషెస్ ఉన్నాయి. దేర్ ఈజ్ ఏ ఫ్రిజ్ ఇన్ ద కిచెన్. కిచెన్లో ఫ్రిజ్ ఉంది. ఇలా ఎనీథింగ్ యూ క్యాన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ప్రెజెంట్ ట్రూత్. ప్రెజెంట్ ట్రూత్ అనమాట. నౌన్స్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నౌన్స్ యూజ్ చేస్తాం. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాం అనేది చెప్తాం. స్టేట్మెంట్స్ చెప్తామన్నమాట. యాక్షన్ వెర్బ్స్ యూజ్ చేయకూడదు. దేర్ ఈజ్ ఎ ఫ్యాన్ ఇన్ దిస్ రూమ్. దేర్ ఈజ్ ఎ బుక్ స్టాండ్. అక్కడ ఒక బుక్ స్టాండ్ ఉంది. దేర్ ఈజ్ ఎ మిర్రర్. ఒక మిర్రర్ ఉంది. దేర్ ఈజ్ ఎ బెడ్. అక్కడ ఒక బెడ్ ఉంది. రూమ్లో ఏమున్నాయో చెప్తున్నాం. దేర్ ఈజ్ ఎ విండో. అక్కడ ఒక విండో ఉంది. దేర్ ఈజ్ ఎ డోర్. అక్కడ డోర్ ఉంది. దేర్ ఆర్ సమ్ క్లాత్స్. అక్కడ కొన్ని క్లాత్స్ ఉన్నాయి. ఇలాగా ఇది ప్రెజెంట్ ట్రూత్ ఫ్రెండ్స్. అంటే ఈజ్ ప్లస్ నౌని మనం యూజ్ చేస్తున్నాం అనమాట. యాక్షన్ వెర్బ్స్ యూజ్ చేయకూడదు. ఈజ్ యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మన కాన్సెప్ట్ మీకు తెలిసిందే కదా. ఏంటి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా మనం నేర్చుకోవడానికి ముందుగా ఇది తెలుసుకోవాలి మనం ప్రతి వీడియోలో. ఏంటంటే మీరు ఇమేజ్ మీ కంటి ముందు ఇమేజ్ తీసుకోవాలి. ఇది ప్రెజెంట్ కాబట్టి ప్రెజెంట్లో ఏమైతే ఉన్నాయో, ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో అనేది మనం ప్రెజెంట్ ఇమేజ్ కంటి ముందు చూస్తూ చెప్తాం. పాస్ట్ అయితే పాస్ట్ ఇమేజ్ని కంటి ముందుకు తీసుకొని చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే ప్రెజెంట్ అయితే మన కంటి ముందు ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కంటి ముందుగా ఏమైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మరి ఇంకొక రూల్ ఏంటి? వీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ తెలుగు టు ఇంగ్లీష్.
తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయకూడదు. డైరెక్ట్‌గా ఏం చూస్తున్నారో కంటితో అవి మాట్లాడాలి. దట్స్ ఆల్. ఇంకొకటి ఏంటి? అనదర్ రూల్ ఏంటి? రైట్ మాట్లాడుతున్నామా, రాంగ్ మాట్లాడుతున్నామా అని అస్సలు థింక్ చేయొద్దు. అస్సలు ఆలోచించొద్దు. రైట్ అయినా రాంగ్ అయినా మీరు మాట్లాడాలి అంతే. దట్స్ ఆల్. ఎదురుగా ఏవైతే కనిపిస్తున్నాయో అవి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీరు ప్రాక్టీస్ చేయండి. మీ కంటి ముందు ఏమున్నాయి? మీ ఇంట్లో ఏమున్నాయి? మీరు ఎదురుగా ఏం కనిపిస్తున్నాయి? ఇవన్నీ ప్రెజెంట్ ట్రూత్. మై మమ్మీ ఈజ్ వెరీ కైండ్. మై మమ్మీ ఈజ్ వెరీ లవబుల్ పర్సన్. ఇలాగ ఎనీథింగ్. మై బ్రదర్ ఈజ్ వెరీ హ్యాపీ. మా బ్రదర్ చాలా హ్యాపీగా ఉన్నారు. మై బ్రదర్ ఈజ్ వెరీ హ్యాపీ. మై బ్రదర్ చాలా హ్యాపీగా ఉన్నారు. మై ఫాదర్ ఈజ్ జెంటిల్‌మెన్. మై ఫ్రెండ్స్ ఆర్ వెరీ నైస్. మై ఫ్రెండ్స్ ఆర్ వెరీ నైస్. మా ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంటారు. నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంచిగా ఉంటారు. ఇలాగా మీ మమ్మీ గురించి, డాడీ గురించి, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి ఏమైనా ప్రతిదీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. గీత ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. రజనీ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్. ఇలా ఎనీథింగ్. రజనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. షీ ఈజ్ ఎ గుడ్ రీడర్. షీ ఈజ్ ఎ గుడ్ రీడర్. దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. ద డాక్టర్ ఈజ్ వెరీ హానెస్ట్. ఆ డాక్టర్ చాలా నిజాయితీపరుడు. ద డాక్టర్ ఈజ్ వెరీ హానెస్ట్. ఇట్ ఈస్ వెరీ ఫ్రెష్ అండ్ స్వీట్ వాటర్. ఇట్ ఈస్ వెరీ ఫ్రెష్ అండ్ స్వీట్ వాటర్. ఇది చాలా ఫ్రెష్గా తీయగా ఉన్న వాటర్ అని చెప్తున్నాం. ద వెజిటేబుల్స్ ఆర్ వెరీ ఫ్రెష్. ఆ వెజిటేబుల్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. దేర్ ఆర్ 10 రూమ్స్ ఇన్ మై హౌస్. మా ఇంట్లో 10 రూమ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 3 రూమ్స్ ఇన్ మై హౌస్. మా ఇంట్లో 3 రూమ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 2 హాల్స్. 2 హాల్స్ ఉన్నాయి. దేర్ ఈజ్ ఎ కిచెన్ ఇన్ మై హౌస్. మా ఇంట్లో ఒక కిచెన్ ఉండింది. దేర్ ఆర్ సమ్ చైర్స్ ఇన్ ద హాల్. ఆ హాల్లో కొన్ని చైర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ ప్లాంట్స్ ఇన్ మై బాల్కనీ. దేర్ ఆర్ సమ్ ప్లాంట్స్ ఇన్ మై బాల్కనీ. మా బాల్కనీలో కొన్ని మొక్కలు ఉన్నాయి. ఇలా దేర్ ఈజ్ ఎ వాషింగ్ మెషిన్ ఇన్ మై బాల్కనీ. మా బాల్కనీలో వాషింగ్ మెషిన్ ఉంది. బాల్కనీలో వాషింగ్ మెషిన్ ఉంది. ఇలాగా ఎనీథింగ్ వీ క్యాన్ సే ఫ్రెండ్స్. ఎనీథింగ్ వీ క్యాన్ సే. ట్రై చేయండి. మీరు ఇలాగా మీకు ఏమేమైతే ఉన్నాయో, మీ కంటి ముందు కనిపిస్తే ఏమైతే ఉన్నాయో ప్రజెంట్ ట్రూత్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.